సభా సరస్వతికి నమస్కారం. సాహిత్యంలో ఉండే అనేక ప్రక్రియల్లో చాటువులు, అలాగే చమత్కార పద్యాలు, శ్లోకాలు గురించి మనం అనుకుంటున్నాం. రోజుకో పద్యం. ఇందులో ఒక విషయం మాత్రం మనం గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటున్నాం. పద్యాలకి ఈ చాటువులకి కాల నిర్ణయం చేయలేం. ఎందుకంటే ఈ చాటు పద్యాలు కానీ చమత్కార పద్యాలు కానీ సందర్భోచితంగా ఏర్పడినటువంటివి. అప్పుడే ఏర్పడడం లేదు, తర్వాత కవులు చక్కనైనటువంటి సమయాన్ని, సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళు చెప్పినా చెప్పచ్చు. ఈ పద్యాల వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకటి, సాహిత్యం అభివృద్ధి చెందుతుంది. రెండు, అందులో ఉండేటువంటి చక్కనైనటువంటి భావము మన హృదయాలకు హత్తుకుంటుంది. అందులో ఆ ఇద్దరు కవులు చెప్పారు అంటుంటే వాడి కవి కాలం వేరు కదా, వీడి కవి కాలం వేరు కదా, ఇవన్నీ ఎలా కుదురుతాయి? ఈ చర్చలు మనకు వద్దు. మనకు అందులో ఉండేటువంటి భావాన్ని మాత్రమే మనం తీసుకుందాం. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకము కాళిదాసు భవభూతి చెప్పినటువంటి శ్లోకంగా చెప్తారు. కాళిదాసు ఎక్కడవాడు, భవభూతి ఎక్కడవాడు? నిజంగా చారిత్రకంగా చూసినట్లయితే ఇవి కొంచెం కష్టము, క్లిష్టము కూడా ఉంది. అయితే ఇది ఆ రకంగా ప్రాచుర్యం పొందింది కనుక దాన్ని ఆ రకంగానే చెప్పుకుందాం. ఓసారి కాళిదాసు భవభూతి ఇద్దరు కూడా చక్కగా రాజమార్గంలోంచి వెళుతున్నారు. వెళుతుండేసరికల్లా భవభూతి ఓసారి ఇలాగా తన తాలూకా పూర్వకాలంలో పాందాన్ అని ఒక తమలపాకుల పెట్టి ఒకటి ఉండేదండి. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. ఆ పాందాన్ అంటే తమలపాకులు, చెక్క, అందులో లవంగములు, యాలకులు, కస్తూరి, ఇలాంటివన్నీ కూడా అందులో ఉండేవి, సుగంధ ద్రవ్యాలన్నీ కూడా. దాన్ని వాళ్ళు అప్పటికప్పుడే వేసుకొని దాన్ని బుగ్గనుంచుకొని తినేవాళ్ళు. అది ఒక అలవాటుగా ఉండేది. పండితుడు అనేటువంటి వాడికి ఇప్పుడు అనేటువంటిది ఒకటి, నస్యం పండిత లక్షణం అని, అలాగే తాంబూలం అనేటువంటిది ఒకటి, ఈ రెండు ఉండేవి. అయితే అప్పుడు భవభూతి కాళిదాసు వెళ్తున్నారు. ఇలాగా భవభూతి చూసేసరికల్లా ఒక అరుగు మీద కూర్చున్నాడు. భవభూతి ఏమో కూర్చున్నప్పుడు అది తీసి, తాంబూలం పెట్టి తీసి చూసేసరికల్లా అందులో కొంచెం సున్నం తక్కువైంది. అయితే అక్కడ ఒక అమ్మాయి చక్కగా సంస్కృతాంధ్రాలు చదువుకుంటోంది, కూర్చున్నది. చిన్నమ్మాయి. ఆ అమ్మాయితో అన్నట్ట, అమ్మాయి తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే అని భవభూతి అన్నట్టుగా చెప్తారు. అరే వెంటనే కాళిదాసు కూడా తన తాలూకా ఈ తాంబూలం పెట్టి తీసి అందులోని ఆకులు లేవు కదా అని, అయితే ఆకులు ఆయన అడిగితే ఈయన ఇవ్వడా, లేకపోతే ఈయన సున్నం అడిగితే ఆయన ఇవ్వడా? కానీ ఈ సందర్భాన్ని చక్కగా వినియోగించుకున్నారంటాను నేను. వెంటనే కాళిదాసు అన్నట, పర్ణాని స్వర్ణవర్ణాని కరుణాంతాకిన్నలోచనే అని చెప్పాడు కాళిదాసు. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది, సున్నము తెచ్చింది, తమలపాకులు తెచ్చింది. కానీ తమలపాకులు తీసుకొచ్చి ముందు కాళిదాసుకి ఇచ్చింది, సున్నమేమో తర్వాత భవభూతికి ఇచ్చిందిట. అప్పుడు ఈయన అడిగేట భవభూతి, అమ్మ ముందు నేను అడిగాను కదా, మరి ఆయనకి ముందు ఇస్తున్నావు అంటే, తెలుగు వాళ్ళ చమత్కారం అన్నమాట. ఇక్కడ శ్లోకమేమో సంస్కృత శ్లోకము, తెలుగు వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకుని దాని మీద అజమాయిషి అనమాట. ఏం లేదండి, ఎక్కువ డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి నేను ముందు ఇవ్వాలి కదా అన్నదిట. వీళ్ళు డబ్బులు ఇచ్చింది లేదా, పుచ్చుకున్నది లేదు. ఇద్దరు నవ్వుకున్నట్టు. మొత్తం మీద ఆ సున్నం అతను తీసుకున్నాడు, ఆకులు అతను తీసుకున్నాడు, తాంబూలం వేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడతో పని పూర్తయింది. కానీ ఇందులో డబ్బులు ప్రసక్తి లేదు కదా అని మనకే వస్తుంది. మనకి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో 3 అణాల ఎత్తు బంగారము, 6 అణాల ఎత్తు బంగారము, తులన్నర బంగారము అని అంటారు. తులానికి 16 అణాలు. అణాలు అంటే పూర్వకాలంలో ఈ నాణెములు వాడికి ఉండేది. పరక అంటే అర్ధ అణ. అణాలో సగాన్ని పరక అనేవాళ్ళం తెలుగులో. అని మీకు లేవు, కానీ మేము పరకలు వాడేవాళ్ళం. అణాలు కూడా నేను వాడాను. నా తర్వాతకి కొంచెం అణాలు వాడికి తగ్గిపోయింది. తర్వాత నయా పైసా అనేవాళ్ళం. ఇప్పుడు అసలు పైసలు అనేటువంటి, డబ్బులకి పైసలు అనేటువంటి పదం వచ్చింది. డబ్బు అనే పదమే ఉండేది, అటువంటి పైసలు అనేది వచ్చింది. సరే అలా ఉంచండి. 16 అణాలు. ఇక్కడ చమత్కారం ఉంది, కథ చెప్పే చివరిలో చెప్తారు. అయితే అణ అనేవాళ్ళు. ఇప్పుడు అక్షరాల్లో
టాఠా డాఢా నా అది అలా పలకాలి. కానీ దాన్ని ఏమంటాము, కొంచెం ఊనిక కోసం ముందు ఆ చేర్చి అణ అని పలుకుతాం. టాటా డాఢా అణ అని. అప్పుడు కాళిదాస్ చెప్పిన దాంట్లో ఎన్ని అణాలు ఉన్నాయో చూద్దాం. పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంతాకీర్ణ లోచనే 5 అణాలు ఉన్నాయి. అదే భవభూతి దగ్గర ఎన్ని అణాలు ఉన్నాయో చూద్దాం. తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే బేరం అన్నమాట. ఎక్కడికి ఏ ఊరు ముడిపెట్టారు మన వాళ్ళు అంటే చమత్కారం కోసం ఏ విషయాన్నైనా ఎక్కడైనా ఎలాగైనా మార్చుకోవచ్చు అనేటువంటి దానికోసం నేను చెప్పాను. సరే, అది ఆయన 3 అణాలు ఇచ్చాడు కనుక ఆయన బేరం చిన్నది, మీరు 5 అణాలు ఇచ్చారు కనుక ఈయన బేరం పెద్దది, కాబట్టి నేను ఇలా ఇచ్చాను అని ఆ అమ్మాయి చెప్పింది. సరే, బాగుంది. దీని అర్థం కూడా సులువుగా తెలిసిపోయేటువంటిది. తూర్ణం ఆనీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే అంటే, అమ్మాయి సున్నం కాస్త తొందరగా వెళ్ళి సున్నం పట్టరా అమ్మా, పున్నమి చంద్రుని వంటి ముఖము కలదానా అని ఆమె ముఖాన్ని వర్ణించాడు. కాళిదాస్ ఏమన్నాడు, పర్ణాని స్వర్ణవర్ణాని, పర్ణములు బంగారు రంగులో ఉండేటువంటివి, చక్కనైనటువంటివి, అంటే మరీ ముదిరిపోయినవి కాకూడదు, అంచేత కాస్తంత బంగారు రంగులో ఉండాలి అంటూ ఆమెకు కోసం ఒక విశేషణం వాడాడు. కర్ణాంతాకీర్ణలోచనే, చెవుల వరకు వ్యాప్తి చెందినటువంటి కన్నులు కలదానా అంటే విశాలమైన నేత్రాలు, గుండ్రని కన్నులు అనడానికి విశాలమైన నేత్రాలు ఉన్నదానికి అనేటువంటి తేడా అక్కడ ఉంది. ఆనాడు ఆ సాహిత్యంలో ఆ రసాస్వాదన అలా ఉండేది. అందుకనే ఆమె వెంటనే అంగీకరించి తెచ్చింది అని చెప్పి చమత్కారం కోసం చెప్తుంటారు. అయితే ఇక్కడి ఈ అణాలు ఇవన్నీ అప్పట్లో వాడుకుండేటువంటివి. ఆ వాడుక క్రమక్రమంగా మనకి పైసలు వచ్చిన తర్వాత వాడుక తప్పిపోయింది. సరే, ఇది ఉంచుదాము. ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చివరిలో చెప్పుకుందాం. ఈలోగా ఒకటి జరిగినటువంటి, ఎప్పుడు కూడా ఏ సంఘటన కూడా వ్యక్తిని ఆధారంగాను లేదా జీవుల్ని ఆధారం చేసుకుని వస్తుంది. కానీ గ్రహించేటువంటివి వస్తువులు కానీ ఇతర జీవులు కానీ కావు, మానవుడు ఒక్కడే. నేను చదువుకుంటున్న రోజుల్లో, అప్పుడు 6వ తరగతి చదువుతున్న రోజుల్లో అణాలు చెప్పాం కదండి, 16 అణాలు రూపాయి అన్నాం కదా, అణాకి 6 పైసలు లెక్క, 16 6 96 పైసలు, రూపాయికి ఎన్ని పైసలు, 100 పైసలు ఉండాలి. ఈ ఇబ్బంది నాకు ఎదురైంది. ఎలాగా, ప్రక్క ఊర్లోకి వెళ్ళి నేను వస్తువులు తేవాలి. నాకేం చేసేవాళ్ళు, ఈ బేడ చింతపండు, ఈ అణ ఉప్పు, ఈ బేడ మిరపకాయలు ఇలాగా విడివిడిగా ఇచ్చేవాళ్ళు. ఇస్తే నేను అది పట్టుకుని వెళ్ళి వాడికేమో అన్నీ చెప్పేసి అన్నీ కట్టించి సామాన్లన్నీ కట్టించి ఇదిగో ఈ డబ్బులు అని చెప్పేసి ఇచ్చేసాను. ఇస్తే వాడేంటంటాడు, బాబు బేడ పావలాకి మళ్ళీ బేడ కలిపితే 6 అణాలు, 6 అణాలు కలిపి 6 అణాలకి ఇంకో బేడ కలిపితే 8 అణాలు అయింది, 8 అణాలు అంటే 50 పైసలు అని చెప్పాడు వాడు. నేను పట్టుకెళ్ళింది 8 6 48 పైసలు. ఈ 2 పైసలు నేను ఎక్కడి నుంచి తెస్తాను? అక్కడ నాకా ఇంటి దగ్గర ఇవ్వలేదు, వీడా ఇక్కడ 2 పైసలు అడుగుతున్నాడు. ఏం చేయాలో తెలియక, అయితే వద్దులే నేను మళ్ళీ వస్తాను, నాకు ఒక బేడ చింతపండు ఇచ్చి అన్న అనేసి ఏదో పట్టుకుని వెళ్ళిపోయి, ఏం చేయడం, అటు వెళ్తే వాళ్ళు ఏమైనా అంటారు, మా తాతగారు ఊర్లో ఉన్నాను, ఇటు వస్తే వీడేమో డబ్బులు అడుగుతాడు. మరో పావుగంట అయిన మరొక 5 నిమిషాలు అయిన తర్వాత నా స్నేహితుడు చదువుకుంటున్నవాడు అక్కడ వస్తే వాడిని పిలిచి, ఒరేయ్ ఈ బ్యాడ్ ఇచ్చి కొంచెం పందారు పట్టరారా అని వాడిని పంపించి, అలాగే 4 రకాలుగా 4 తెచ్చుకొని 5 రకాల వస్తువులు తెచ్చేసుకుని ఇంటికి పట్టుకుని వెళ్ళిపోయి ఇచ్చేసాను నేను. ఇది సమస్య అంటే సమస్యే, కాదా అంటే కాదే. వాడా రూపాయి అయింది అంటే 100 పైసలు అనేవాడు, మనకి 16 అణాలు అంటే 16 96 పైసలు అయ్యేది. ఎందుకు చెప్పుకోవడం అంటే, ఏ చమత్కారమైనా సరే, ఏ సందర్భమైనా సరే అనుభూతి చెందడం చాలా అవసరం. ఆ అనుభూతి కోసం నేను చెప్పాను తప్ప ఇంకొక ఉద్దేశ్యం కాదు. అలాంటి అనుభూతికి సంబంధించినటువంటి చమత్కార పద్యాలు, చాటు పద్యాలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే పర్ణాని స్వర్ణవర్ణాని కర్ణాంతాకిన్నలోచనే. శుభం భూయాత్.